భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం PK1 సెంటర్లో 5G ఎయిర్టెల్ నిర్మాణం గృహ నివాసాల మధ్య నిర్మిస్తున్నారు. అట్టి నిర్మాణాన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరం కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఆఫ్ చేసినా కూడా అక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ మళ్ళీ తీసుకొని వచ్చేసి రెండోసారి నిర్మాణం జరిగిస్తుంటే గ్రామస్తులలో రెండోసారి కూడా అడ్డుకోవడం జరిగింది. గృహ నివాసాల మధ్య ఈ సెల్ టవర్ నిర్మాణం జరిగినట్లయితే ఈ రేడియేషన్ పరంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరుగుద్దని ఎంత తెలియజేసినా సరే, అధికారులకు తెలియజేసినా సరే ఎవరు పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చుట్టూ గ్రామాల ప్రజలు, బస్తీ వాసులు కూడా చాలా రకాల పొల్యూషన్తో ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి ఓసీ కూడా పక్కనే ఉండి ఆ ఓసీలో బాంబ్ బ్లాస్ట్ జరిగి అక్కడంతా డస్ట్ లేసి ఇళ్ల మీద పడటమే కాకుండా కనీసం ఒక కరివేపాకు చెట్టు మీద కూడా పూర్తిగా పడి ఒక తాలింపులో కరివేపాకు కూడా వేసుకోలేని పరిస్థితిలో అక్కడ ప్రజలు ఉన్నారు. అదే కాకుండా BTBS కూడా పక్కనే ఉన్నటువంటి పవర్ ప్లాంట్ ఉంది. దానివల్ల పొల్యూషన్ వాటర్ వస్తుంది. గోదావరిలో ఇక్కడే పక్కన ఉన్నటువంటి హెవీ ప్లాంట్ వల్ల కొంత కాలుష్యం వస్తుంది. ఇంకోటి ఏంటంటే సోలార్ ప్లాంట్ నిర్మించడం జరిగింది అదే మణుగూరులో. మరి ఇన్ని రకాల పొల్యూషన్ మధ్యలో అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు ఎలా ప్రజలు బతకాలనే ఆలోచన ఏ అధికారికి కూడా రావట్లేదు. మేము అందరికీ విన్నవించడం జరిగింది. కమిషనర్ గారికి, పోలీస్ CI గారికి, తహసీల్దార్ గారికి, అట్నే జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా సరే తన మొండి వైఖరితో ఆ గ్రామ ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రతి 2 రోజులు మళ్ళీ రావడం మొదలు పెట్టడం, ప్రజలందరూ మళ్ళీ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి 4 సార్లు కూడా మేము ఆఫ్ చేసాం. అయినా కూడా అతను మళ్ళీ దాన్ని పూర్తి చేసుకోవాలని ఆలోచనతో ఉన్నాడు. అతని పరిస్థితి ఎట్లా ఉందంటే, నాకు డబ్బులే కావాలి తప్పితే ప్రజల ఆరోగ్యం ఏమైపోతే నాకేందని ఆలోచన చేస్తున్నాడు. అతను సొంత ఇంట్లో నిర్మాణం చేసుకుంటున్నాడు. నీకేందని చెప్తుంటాడు. చుట్టుపక్కల ఉండేటువంటి ఇబ్బంది ఎట్లా ఉంటుందో అతనికి అర్థం కావట్లేదు. ఇల్లీగల్గా ఎట్లా నిర్మించుకుంటాడు అనేది మేము అడుగుతున్నాం. అది 1 of 70 ఏరియా. అక్కడ గిరిజన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఈ 1 of 70 ఏరియాలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేటప్పుడు తీసా చట్టం ప్రకారం అక్కడ ఉన్నటువంటి గిరిజనులని, మిగతా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి అందరికీ వివరించి దీనివల్ల ప్రజలకి ఏ ఇబ్బంది లేదని చెప్పి చేయాల్సిన అవసరం ఉండే. అట్లాంటి పరిస్థితి తీసుకురాకుండా, ఎవరికి ఎలాంటి చెప్పకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇట్లాంటి దుర్మార్గమైన నిర్మాణం చేస్తున్నాడు. దీన్ని మేము లోకల్గా ఎదుర్కొన్నాం కాకుండా అక్కడ ఆఫ్ చేయని పరిస్థితిలో ఈరోజు మేము మానవ హక్కుల కమిషనర్ చైర్మన్ గారి దగ్గరికి వచ్చి మా బాధను విన్నవించుకోవడం జరిగింది. దీన్ని కమిషనర్ గారు కూడా ఆఫ్ చేయిస్తామని కూడా కొంచెం మనకు సానుకూలంగా స్పందించారు. దయచేసి అధికారులందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా అలాంటి సెల్ టవర్ నిర్మాణాన్ని ఆఫ్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆరోగ్యానికి హామీ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాం. నా పేరు చీకూరి లీలావతి. విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు. ఇక్కడ మానవ హక్కుల కమిషనర్ దగ్గరికి కొత్తగూడెం, మునుగూరు నుంచి, PK సెంటర్ నుంచి మహిళలు, కురు వృద్ధులు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళ దగ్గర 5G ఎయిర్టెల్ టవర్ వేయొద్దనేసి. ఆ చుట్టుపక్కల చాలా పొల్యూషన్ టవర్స్ చాలా గవర్నమెంట్ సంబంధించి ఉన్నాయి. ఇంకా ఈ టవర్ వేయటం అనేది వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ భవిష్యత్ తరాల మనవరాళ్ళ కోసం వాళ్ళ ప్రాణాలు ఎట్టకపోయేయి, వాళ్ళ మనవరాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలనేసి ఇక్కడికి మహిళా అదే పౌర హక్కుల కమిషనర్ దగ్గరికి విన్నపించుకోవడానికి వచ్చారు. ఇది విన్నపం కాదు, మానవ హక్కుల కమిషనర్ ఇది డిమాండ్గా చెప్తున్నా. విన్నపం ఒక పోరాట స్వచ్ఛంద సంస్థ నుంచి ఈ పొల్యూషన్ ఆపడం అన్నది ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కలెక్టర్ కూడా అక్కడ పట్టించుకోవట్లేదంట. అధికారులు కూడా రెస్పాండ్ కావట్లేదు. అక్కడ అధికారులు వాళ్ళ సొంత ప్రలోభాలకి లొంగి వాళ్ళు లంచాలు తీసుకుంటారో ఏమో, ఎందుకు ఇది వాళ్ళంతా ఫైటింగ్ చేస్తున్నా ఎందుకు స్పందించట్లేదు అనేసి డిమాండ్ చేస్తున్నాం. విన్నపం ఒక పోరాటం చీకూరు లీలావతి తరఫున, మా NGO తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది తక్షణమే ఆఫ్ చేయాలనేసి కోరుకుంటున్నాం.